హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్గా ఫోటోషాప్లో పాస్ సైజ్ ఫోటో చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎడోబ్ ఫోటోషాప్ 7.0ని తీసుకోవాలి. బేసిక్ నాలెడ్జ్ ఫోటోషాప్ ఎవరు నేర్చుకోవాలన్నా ఎడోబ్ ఫోటోషాప్లో 7.0లో నేర్చుకోండి, లేదంటే 6.5 అది లేదు కాబట్టి 7.0 నేర్చుకోవాలి. ఆ తర్వాత అడ్వాన్స్ వర్షన్స్కి వెళ్తే మీకు చాలా ఈజీ. ఇది ప్రొఫెషనల్ చేసే వర్క్. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్స్ అన్నీ షార్ట్ కట్స్లో ఉంటాయి. ఇది బేసిక్ నాలెడ్జ్, ఇదే మనకి మ్యాండేటరీ. సో మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని పాస్ సైజ్ ఫోటో కోసం చూద్దాం. మనం ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత నా దగ్గర సింగిల్ ఫోటో లేదు, స్ట్రైట్ ఫోటో తీసుకోవాలి. జనరల్గా పాస్ సైజ్కి సింగిల్ ఫోటో లేదు కాబట్టి గ్రూప్లో ఉన్న ఒక ఫోటోని నేను క్రాప్ చేసుకోవడానికి ఫోటో లేదు కాబట్టి గ్రూప్లో ఉన్న ఒక ఫోటోని క్రాప్ చేసుకొని పెట్టుకున్నాను. స్ట్రైట్ ఫోటో ఉండాలి కానీ ఇప్పుడు నా దగ్గర స్ట్రైట్ ఫోటో లేదు. మీకు ఎగ్జాంపుల్గా పాస్ సైజ్ చేసి చూపించడం కోసం తీసుకుంటున్నాను. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇక్కడ మనం ఫోటోని క్రాప్ చేసుకోవాలి, ఫోటో ఓన్లీ పాస్ సైజ్ ఫోటో చేసుకోవాలి కాబట్టి ఆ ఆప్షన్స్ వరకు చెప్తాను. ఫోటో ఫేస్ క్లీనింగ్ అనేది మళ్ళీ తర్వాత సెక్షన్లో చూద్దాం. మనం ఇప్పుడు ఈ టూల్ బాక్స్లో క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాప్ మీ సెల్లో కూడా తెలుసు, ఆ సింబల్ ఉంటుంది. లేదా దాని మీద షార్ట్ కట్ కీ వచ్చేసి దీనికి సి, లేదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 1.3 ఇంచెస్ ఎప్పుడైనా విడ్త్, 1.3 ఇంచెస్ హైట్ వచ్చేసి 1.8 ఇంచెస్ పెట్టుకోవాలి. రిజల్యూషన్ 300. సో మనం రిజల్యూషన్ 300 నుంచి క్రాప్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలంటే 2 షోల్డర్స్ పూర్తిగా కనబడేటట్టు చూసుకోవాలి. ఫేస్ అనేది సెంటర్లో ఉంచుకునేటట్టు చూసుకోవాలి. అంటే ఇది స్ట్రైట్ ఫోటో కాదు కాబట్టి ఎగ్జాంపుల్గా మీకు క్రాపింగ్ ఫోటో ఇప్పుడు ఇలా వస్తుంది. డబుల్ క్లిక్ ఇచ్చి ఎంటర్ కొడితే సో కంట్రోల్ ఏ అన్న తర్వాత మనం ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ ఇవ్వాలి. అంటే బార్డర్ కోసం అది 3 పిక్స్ పెట్టుకున్నాం. చూడండి, స్ట్రోకు 3 పిక్స్ ఓకే కొట్టేశాను. తర్వాత ఇమేజ్కి వెళ్ళి క్యాన్వాస్ సైజ్కి వెళ్ళాలి. క్యాన్వాస్ సైజ్కి ఎందుకు వెళ్ళాలి అంటే మనం ఇవి ఇంచెస్లో పెట్టుకోవాలి. క్యాన్వాస్ సైజ్కి ఎందుకు వెళ్ళాలంటే ఫోటోకి మధ్య గ్యాప్ కోసం. ఇది ఫోటో సైజ్ 1.3, హైట్ 1.8, గ్యాప్ 1.5 పెట్టుకోవాలి. హైట్ వచ్చేసి 2 పెట్టుకొని ఇవి బటన్స్ ప్రెస్ చేయొద్దు, ఈ సెంటర్లోనే ఉంచి. సో మనం ఓకే అన్న తర్వాత మనకు వచ్చిన సిచ్యువేషన్ చూసారు కదండి, ఇలా గ్యాప్ వచ్చింది. అప్పుడు కంట్రోల్ ఏ అనేసి ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనేది ప్రెస్ చేయటం వల్ల ఇది మనకు ఒక ప్యాటర్న్ లాగా ఒకటి క్రియేట్ అయిపోద్ది. ఓకే కొట్టాలి, నీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి. దీంతో మనకి అవసరం లేదు. కంట్రోల్ డబ్ల్యూ కొట్టి సేవ్ చేసుకోవాలని సేవ్ చేసుకోవచ్చు, నో అంటే నో అనండి. సో నేను నో అన్నాను. సో కంట్రోల్ ఎన్ ఆల్ లేదా ఫైల్లోకి వెళ్ళి న్యూ అన్న వస్తుంది. విడ్త్ అనేది 6 ఇంచెస్, హైట్ 4 ఇంచెస్, రెజల్యూషన్ 300. మోడ్ ఎప్పుడు ఆర్జీబీ కలర్లో ఉండాలి మనం కలర్ ఫోటో సేవ్ చేసుకోవాలన్నా. ఇది బ్యాక్ ఇక్కడ కాంటెంట్ ఉంది, ఇది ఇప్పుడు బయటలోనే ఉండాలి. ఓకే అని కొట్టితే మనకి న్యూ పేజ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు పాస్ ఫోటోలు మనకి 6x4 సైజ్లో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఫోటోషాప్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా 6x4లో 8 ఫొటోస్ కంటే ఎక్కువ పట్టవు. ఇది ప్రొఫెషనల్గా చేసి మనం అది సైజ్ పర్ఫెక్ట్ ఉండి. సో ఫిల్కి వెళ్ళాలి. సో ఎడిట్లో మనం ఫిల్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్యాటర్న్ అని ఉంటుంది. ఇక్కడ చాలా ఉంటాయి, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్, ప్యాటర్న్, హిస్టరీ అని ఉంటుంది. మనకి ఓన్లీ ప్యాటర్న్ చాలు. దాంట్లో ఇక్కడ మన కస్టమ్ ప్యాటర్న్ అని ఉంది కదా, మనం క్లిక్ ఇస్తే ఇది లాస్ట్ ఫోటో, మనం చేసిన ఫోటో. ఇప్పుడు లాస్ట్ ఏ చేసినా ఇది లాస్ట్కి వస్తుంది అనమాట. దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఓకే అంటే మనకి పాస్ సైజ్ ఫొటోస్ రెడీ అయిపోయినాయి. ఓకే, ఓన్లీ నేను ఈ ఆ షోల్డరు ఇవన్నీ తీయలేదు, ఎందుకంటే మీకు ఓన్లీ పాస్ సైజ్ ఫోటో క్రాప్ చేసుకోవడానికి ఎలా అనేది చూపించాను. నెక్స్ట్ స్ట్రైట్ ఫోటో దొరికినప్పుడు మీకు క్లియర్గా పాస్ సైజ్ ఫోటోకి సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాటిని కూడా మనం పాస్ సైజ్ ఫోటో చేయొచ్చు, కాకపోతే ఇది క్రాస్ యాంగిల్లో ఉంది కాబట్టి ఇలా మనం చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో మీకు ఆ షోల్డర్ దగ్గర ఉన్న
అదర్ బాడీస్ కానీ అవన్నీ మీకు నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ మనం వన్ బై వన్ నేర్చుకోవటం వల్ల మనకి ఈజీ అవుతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఇంకా కాలేదు, ఇదే నా ఫస్ట్ వీడియో. మీ ఇష్టం. ఓకే, మీరు కంటిన్యూగా కావాలి అనుకుంటే నన్ను కొంచెం ప్రమోట్ చేయగలని. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ చేయండి. నేను పర్ఫెక్ట్గా చెప్తా. ఆల్బమ్ డిజైనింగ్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ వీళ్ళ సబ్జెక్టులు ఉన్నా కానీ మనం చేసుకుని డైరెక్ట్ ప్రింటింగ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా చేయాలి, ప్రతిదీ నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఓకేనా?